నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి మార్చి 1, 2 తేదీల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరూ గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు, ఇవన్నీ ఈ 2 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 2 రోజులు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. వృషభ రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ అనేది మాకు ఇక ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు బయటికి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. రహస్యాలని గుండెల్లోనే దాచుకుని మనస్తత్వం, కుటుంబానికి అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది అస్సలు చూడలేరండి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఈ యొక్క మార్చి 1, 2 తేదీల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలుస్తుందండి. మీ ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఒక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటకి రావడం, ఇక ఎవరికైనా మీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చు అన్నమాట. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం రావడం, ఒక సీనియర్ వ్యక్తి సహాయం చేసే సూచన కూడా రావచ్చు అన్నమాట. తొందరపాటు పెట్టుబడులు అస్సలు పెట్టొద్దండి. ఈ 2 రోజుల్లో ఇక మాట్లాడవలసిన విషయం వస్తుందండి. టెన్షన్ తగ్గుతుంది అన్నమాట. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. మీ ఇంట్లో పెద్దవారితో వాదనలు వద్దు. రహస్య విషయాలని బయట అసలు చెప్పకండి. పాత విషయాలని కూడా తవ్వకండి. ఈ యొక్క మార్చి 1వ తేదీ మీకు కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే సంఖ్య 4. మార్చి 2వ తేదీ కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 7. ఈ చిన్న పరిహారాలు అనేది శనివారానికి ముందు నల్ల నువ్వులు దానం చెయ్యండి. మీ ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని 21 సార్లు జపించండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక వృషభ రాశి వారికి ఒక ఆత్మాయిక సంకేతం తప్పకుండా ఏంటంటే, వృషభ రాశి వారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనసుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని కాంతి ఏర్పడడం, అనుకోకుండా మంచి సువాసన రావడం, అంతా గందరగోళంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంతంగా నెలకోవడం, ఇవి సాధారణంగా సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరు? వృషభ రాశి వారికి అధిపతి గ్రహం శని కాదు. అందుకే చాలా సందర్భాల్లో ఈ సూక్ష్మ రూపం కోసం శని అనుగ్రహం శక్తిగా ఉంటుంది అన్నమాట. కొన్ని ఇళ్లలో అది శ్రీ మహావిష్ణు కృపగా ఉండవచ్చు. కొన్ని కుటుంబాల్లో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు అన్నమాట. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. మనకు ఏదైనా సరే వచ్చినప్పటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఈ ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశంగా వెలగడం అండి. మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగడం, కష్టం సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదం తప్పించుకోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుంచుకోండి. ఇక మీరు చేయవలసింది ఏంటంటే, ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని లేదా ఓం నమో నారాయణ అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ
దేవత నామస్మరణ చేసుకోండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలో ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలంటే బయట వెతకవలసినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగించి ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇవన్నీ కూడా వ్యర్థం కాదండి. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అనేది తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ఆ నిజం ఏంటంటే మీ సమక్షంలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, మీ పర్వాలేదు అనే మాట వల్ల అన్నమాట. ఇన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుకుంటూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదండి. మీరు చాలా బాధపడ్డారు కానీ చెప్పుకోలేదు అన్నమాట. మీరు అవమానాన్ని భరించారు కానీ సందర్భించలేదు. అక్కడే సమస్య మొదలైంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చాలా అనుకుంటున్నారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకొని ఉంటే నా జీవితాన్ని నేను అనవసరమైనటువంటి సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునేవాడిని కాదే. మీరు పశ్చాత్తాపడ్డారు కానీ ఆ పశ్చాత్తాపం కూడా మీరు ఎదుర్కోలేదు పునాది అన్నమాట. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు మారిపోతారు కాబట్టి, మీ విలువ మీరు గుర్తిస్తారు కాబట్టి, మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు కాబట్టి, మీ గౌరవాన్ని కూడా మీరు కాపాడుకుంటారండి. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు, జాగృతంగా ఉండమని సంకేతంగా ఇస్తాడు అన్నమాట. మీరు అనుభవిస్తున్నటువంటి అవమానాలు మీరు బలహీనలు చేయడానికి కాదు, మీకు ఇక్కడి నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ఇప్పటికైనా మీరు అర్థమవుతుంది కదా, ప్రతి కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపుని, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు ఈ సమస్యల సుడిగుండంలో కాదు, సుష్టమైన దారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో కాదు, మీ నిర్ణయంలో ఉంటుంది. ఈ గ్రహిస్తే మీ కొత్త ఆరంభం, ఈ మార్పే మీ నిజమైనటువంటి విజయం. మీ జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి కదా, మీ మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి, ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనలో ఒక ప్రశ్న పుడుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు? మా మీదనే ఎందుకు ఇంత పగబట్టాడు అని. ఈ మాటలు మీరు ఎప్పుడో ఒకసారి మీలో మీరే అడిగారు. కొన్ని క్షణాలు భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది, ఆయనను నిందించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఒక నిజం తెలుసుకోండి, మనకు నొప్పి ఎప్పుడైతే ఎక్కువైనప్పుడు మనకి అర్థం కాని విషయాలను దేవుడిపై మోపేస్తాము. దేవుడు పగబట్టాడు అని అంటాం, కానీ దేవుడు పగబట్టాడు. దేవుడు పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ విద్యార్థి దేశించి పెట్టినప్పుడు అతడు ఉన్న స్థాయికి మరింత పెంచడానికి పెడతాడు. అలాగే భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టాన్ని ఆయన ఇవ్వడు, మీరు ఎదగవలసిన స్థాయికి తీసుకెళ్ళడానికి మాత్రమే పరిస్థితులు ఇస్తాడు. ఒక్కసారిగా ఆలోచించుకోండి, మీరు అనుకున్నట్లు అన్నీ జరిగిపోయి ఉంటే ఈరోజు మీరు ఇంత బలంగా ఉండేవారా? మీరు ఎదురు చూస్తున్న అవమానాలు మీ మాటలని బలపరిచాయి. మీరు భరించినటువంటి నిరాశలు మీ మనసుని గట్టిగా మార్చి తీర్చిదిద్దాయి. మీరు కార్చిన కన్నీరు మీ ఆత్మశుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దైవం దూరంగా వెళ్ళిపోడు, అతడు మౌనంగా మీ పక్కనే నిలబడ్డాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడాలి. అప్పుడే మీలోని శక్తి మీకు బలపడుతుంది. మీరు నిందించిన మీ క్షణాలు ఒకరోజు మీకు సిగ్గుపడతాయి. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది, అతడు మనల్ని వదిలేశాడా, మనల్ని ఎలా తయారు చేశాడని. సో చూసారు కదండి, వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.